నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక టేస్టీ కమ్మనైన స్వీట్ షాప్ స్టైల్ బర్ఫీ రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన శనగపిండి బర్ఫీ, బేసన్ బర్ఫీ అంటూ ఉంటాం కదా. చాలా అంటే చాలా కమ్మగా, టేస్టీగా, సూపర్గా ఉంటుందండి. ఇది ఇంట్లోనే తక్కువ పదార్థాలు యూజ్ చేసి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. క్లియర్గా వీడియో చివరి వరకు చూడండి. ఇది చూసారా, ఈ టెక్స్చర్ చూడండి, అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకోగానే అలా మెల్ట్ అయిపోతుంది అనమాట. చాలా సూపర్గా ఉంటుంది. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేను ఇక్కడ ఒక కప్ అంతా శనగపిండి తీసుకుంటున్నాను. ఇలా శనగపిండి ఇందులోకి వేసుకున్నాక అదే సేమ్ కప్తోని ఒక హాఫ్ కప్ మైదా పిండి ఇందులోకి వేస్తున్నాను. మైదా పిండి వేయడం వల్ల టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా శనగపిండి మైదా పిండి రెండు కూడా ఇందులోకి వేసుకున్నాక మంచిగా లో ఫ్లేమ్లో దీన్ని బాగా వేంపుకోవాలి. ఇలా ఒక 5 to 10 minutes పాటు దీన్ని మంచిగా వేంపుకున్నాక ఆ మంచి అరోమా అనేది వస్తుందండి దీంట్లో నుండి. అంతవరకు దీన్ని మనం వేంపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాలు దీన్ని బాగా వేంపుకున్నాక మనం ఇక్కడ ఒక పావు కప్ అంతా నేను ఇక్కడ నెయ్యి తీసుకున్నాను. ఇలా నెయ్యి ఇందులోకి వేసేసుకున్నాక మంచిగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకొని ఈ పిండి అంతా కూడా నెయ్యిలో మంచిగా కలిసిపోయేలాగా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా నెయ్యిలో ఈ శనగపిండి మైదా పిండిని వేంపుకోవడం వల్ల ఆ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇలా ఒక 4 to 5 minutes పాటు నెయ్యిలో మనం మంచిగా దీన్ని బాగా వేంపుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లో, మీడియం లేదా హైలో పెడితే కింద మాడుతూ ఉంటుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. ఒక 4-5 minutes తర్వాత నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని దాని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇదే స్టవ్ మీద ఒక పాన్ పెట్టేసుకొని 3/4 కప్ అంత షుగర్ నేను ఇక్కడ వేస్తున్నాను. అందులోకి ఒక 1/2 కప్ అంత వాటర్ కూడా వేసేసుకొని చక్కెర మొత్తం కూడా మంచిగా కరిగిపోయేంత వరకు మంచిగా దీన్ని ఇలా కలుపుతూ బాయిల్ చేసుకోవాలి. ఇలా ఇది బాయిల్లోకి వచ్చాక ఇందులోకి నేను కొంచెం ఇక్కడ ఇలాచీ పౌడర్ని వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఇలా ఇలాచీ పౌడర్ వేసుకున్నాక ఇందులోకి కేసర్ ఎల్లో కలర్ ఉంటుంది కదా మనకు, ఫుడ్ కలర్, అది ఇక్కడ నేను ఒక చిటికెడు వేసాను. మంచి కలర్ వస్తుంది మనకు బర్ఫీకి. ఇలా ఇలాచీ పౌడర్, ఫుడ్ కలర్ వేసుకున్నాక మంచిగా దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక తీగ పాకం వచ్చేంత వరకు మంచిగా ఈ షుగర్ సిరప్ని మనము బాయిల్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఇలా ఒక తీగ పాకం వచ్చాక దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా మనం వేంపి పెట్టుకునే శనగపిండి మైదా పిండి మిశ్రమంలోకి దీన్ని యాడ్ చేసేసుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ షుగర్ సిరప్ అంతా కూడా ఇందులోకి వేసేసుకొని బాగా కలిపేసేయాలి. ఒక 2 నిమిషాల సేపట్లోనే ఈ షుగర్ సిరప్ అంతా కూడా పిండిలో బాగా కలిసిపోయి ఇదంతా కూడా మంచిగా కుక్ అయిపోతుందండి. చూసారా, ఈ విధంగా మనం కలుపుతూ ఉండంగానే ఇది ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనకు ఉండలేం లేకుండా ఒకసారి బాగా కలుపుతూ ఉండాలి దీన్ని. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము ఈ పిండిని షుగర్ సిరప్లో బాగా కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా ప్యాన్ వదులుతూ ఉంటుంది, అంతవరకు దాన్ని బాగా కుక్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. నేను ఇక్కడ బర్ఫీ సెట్ చేసుకోవడానికి ఇలా ఒక ట్రే తీసుకున్నాను. మీరు కావాలంటే ఏదైనా టిఫిన్ బాక్స్లో అయినా కూడా సెట్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం నెయ్యి రాసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమం అంతా కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని బాగా సెట్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్పూన్ వాడుతున్నాను. చూసారా, ఇలా స్పూన్తోని చక్కగా ఇదంతా కూడా సెట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మీద నుంచి కొంచెం నేను ఇక్కడ సన్నగా తరుక్కున్న బాదం ముక్కలు వేస్తున్నాను. చూడడానికి బాగుంటుంది. మీరు దేనితోనైనా కూడా దీన్ని డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా బాదం వేసుకున్నాక ఒకసారి స్పూన్తోని ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక 2-3 గంటల సేపు ఇది మనం వదిలేసేయాలి. 3 గంటల సేపు తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను. మంచిగా సెట్ అయిపోయి ఉంటుంది. చూసారు కదా, నేను ఇక్కడ ఒక 3 hours తర్వాత నేను ఇక్కడ డీమాల్ట్ చేసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఇది సెట్ అయిపోయింది. సూపర్ ఈజీగా కూడా డీమాల్ట్ అయిపోయింది. చూసారు కదా, తప్పకుండా ఈ ఈజీ రెసిపీని ఇంట్లో ట్రై చేసి పెట్టండి. ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కదండి, సో తప్పకుండా ఇది ట్రై చేసి మీ ఫ్యామిలీలో అందరికీ కూడా తినిపించండి. అందరు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీ స్వీట్ షాప్ స్టైల్లో బర్ఫీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. ఇంతకుముందే ఇంకొన్ని బర్ఫీలు ఎలా చేసుకోవాలో నేను స్వీట్ షాప్ స్టైల్లో చూపించానండి. ఆ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు కావాలనుకుంటే చూడొచ్చు వీడియోస్. చాలా అంటే చాలా ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బర్ఫీస్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో నేను చూపించాను. మరెన్నో వీడియోస్ కూడా రాబోతూ ఉన్నాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో
వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. ఈ రెసిపీని ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ కూడా చేసుకోండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి శ్రేష్ఠ కిచెన్. థ్యాంక్ యూ.